చదువుతుంటేనే భయం వేస్తుంది కదూ. కాబట్టి ఆ మిడతలు ఎంత మానవునికి హాని చేస్తాయో ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఈ మిడతలు యుద్ధానికి సిద్ధపడిన గుర్రాలను పోలినవి. అంటే ఈ మిడతలు మనుషులకు హాని చేయడానికి సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా గ్రహించాలి. ఎప్పుడు హాని చేయాలా అన్నట్టుగా ఉన్నవి. అవును, రక్షింపబడని వారి యొక్క జీవితాల్లో, శ్రమల కాలంలో ఉన్న వారి యొక్క జీవితాల్లో ఇటువంటి దుస్థితి సంభవిస్తుంది అని గ్రహించాలి. రెండవది, మనం చూసినట్లయితే బంగారు వలె మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను అనగా వాటి యొక్క అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ మిడతలకు అధికారం ఉంటుంది అన్నమాట. ఆ దినాల్లో, ఆ శ్రమల కాలంలో 5వ దూత బోర ఊదినప్పుడు వాటి ముఖములు మనుషుల ముఖం వంటి ముఖాలుగా ఉన్నాయి. చూచారా ఎంత వికృత రూపంగా ఉన్నాయో.